దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము పార్ట్ 2 నుంచి ఇప్పుడు చెప్తున్నాము. చూసిన ప్రతి వాళ్ళు కూడా సబ్స్క్రిప్షన్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఎవరు కూడా మర్చిపోవద్దు. దేవుని దగ్గర నుంచి వచ్చిన దీవెనలు మీకు దొరికితే గనక అందరు కూడా తెలియపరచండి. ఈ పుస్తకంలో తీసుకొని తినుమనెను, ఈ పుస్తకాన్ని తీసుకొని తినమని చెప్పారు. ఇస్తానని లేదు, కానీ నువ్వు తీసుకోమని ఉన్నది, తీసుకొని తినమని. తీసుకొనము 1, 2 తినుము 3 నోటికి తీపి కడుపునకు చేదు. ఇవి హెస్కేల్ గ్రంథంలో 3వ అధ్యాయం నుంచి చూస్తే మనకి క్లియర్గా కనబడుతుంది. తీసుకొని ఆ పుస్తకాన్ని తినమన్నప్పుడు తినుము నోటికి తీపిగా ఉన్నది, నోటిగా తీపిగానే ఉన్నది కానీ కడుపునకు చేదుగా ఉన్నది. ఈ నోటికి తీపిగా ఉన్నది, కడుపుకు చేదుగా ఉన్నది అని అంటే, ఇప్పుడు చెప్పే వాక్యాలు మీరు జాగ్రత్తగా మీరు వింటారు, చక్కగానే ఉన్నాయి అనుకుంటారు మనసుకును నోటికి వీటన్నిటికి కూడా. కానీ ఈ గుమ్మం దాటి కొంచెం ఇంటికి వెళ్ళేటప్పటికి అది తీసి చూసేటప్పటికి అది మళ్ళీ అమలుపరచలేము. ఏది వాక్యం చెప్పినట్టు మనం చేయలేకపోవటము కడుపుకు చేదు. వాక్యం ఎప్పుడు వింటమే కాదు, విన్న దాన్ని ప్రకారంగా మనము చేయటమే అనేది చాలా ఇంపార్టెంట్. విన్న ప్రకారంగా చెయ్యాలి, కానీ చెయ్యలేకపోవటమే కడుపుకు చేదు. తీసుకొనమన్నది ఇప్పుడు చెప్పాను, తినుము, తీసుకొని తినుము అని చెప్పారు. దీని భావము ఏమనగా, బాగా చదువుము, ఈ బైబుల్ని, ఈ పుస్తకాన్ని బాగా చదువుము. నువ్వు ఆలోచనతో చదివితే అర్థం అవ్వదు. ఈ ప్రకటన గ్రంథాన్ని ఆలోచనతో ఆలోచిస్తే అస్సలు అర్థం అవ్వదు. ప్రార్థన రూపంగాను దేవుని స్తుతి గానములు చేస్తూ ఈ ప్రకటన గ్రంథాన్ని చూసిన తర్వాతే అర్థమవుతుంది. బాగా గ్రహించాలి. 65 పుస్తకాల్లో ఉన్న వాక్యంలాగా దీన్ని గ్రహించకపోతే మన బ్రెయిన్కి ఎక్కదు, అర్థం అస్సలు అవ్వదు. బాగా జ్ఞాపకుంచుకొనము, చెప్పిందల్లా జ్ఞాపకం. వచ్చిన తర్వాత మీ మనసును అటు ఇటు పెడితే ఇది అసలు అర్థం అవ్వదు. యూట్యూబ్లో పెడుతున్నాము, యూట్యూబ్లు కూడా ఏదో సమయము కోత ఉందిలే, కొంచెం ఉందిలే అని అసమాసగా తీసుకుంటే అసలు అర్థం అవ్వదు. 1-2 సార్లు వినాలి. మీకు దీవెన రావాలి అంటే, తర్వాత సాతాను క్రియలు లయపరచాలంటే జాగ్రత్తగా వినాలి మీ ఇళ్లలోని. ఇలాగ చేసిన ఎడల నోటికి తీపి కడుపునకు చేదు, ఆ 2 కూడా తీసేస్తాడు దేవుడు. అది వినాలి, జాగ్రత్తగా వినాలి. కానీ ఒక్కసారి వినటానికే టైం లేదు, రెండోసారి ఏమంటాము, మూడోసారి ఏమంటాము. ప్రకటన గ్రంథం లౌడ్ స్పీకర్ పెట్టి మన ఇళ్లలో పెట్టుకుంటే సాతానుగాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడే అలాగే వెళ్ళిపోతున్నాడు. మరి మీ ఇంట్లో ఉన్న సాతాన్ని ఎవరు వెళ్ళగొడతారు? మీ ప్రార్థనలో సాలవు. ఇంటికాడు కూడా లౌడ్ స్పీకర్ పెట్టి షేర్ చేసి అందరికి తెలియపరచాలి. మనం ఇంటికాడు కూడా 1-2 సార్లు పెట్టి అర్థమయ్యేలాగా వినాలి. దీని భావం రాబోయే శ్రమలను గురించి వ్రాయబడి ఉన్నది. యోహాను గారికి చెప్పారు యేసు ప్రభు. 7 సంవత్సరములు అంటే ఇంకా రాలేదు. రాబోయే శ్రమల కోసం ముందుగా నీకు చెప్తున్నాను, నీకు తెలియపరుస్తున్నాను, ఇది చూసి రాయి అని షార్ట్కట్లో యోహాను గారికి దేవుడు చెప్పడం, రాయటం అనేది జరిగింది. ఇప్పుడు రాయవద్దు, ఇప్పుడు చెప్పవద్దు. అప్పుడు అన్నాడు యోహాను గారు, షార్ట్కట్లో రాయమంటున్నారు, చూసింది చూసినట్టుగా నేను రాయనా అంటే వద్దు, నెక్స్ట్ భక్తులు వస్తారు వాళ్ళతో నేను రాయిస్తాను, ఇప్పుడు మాత్రం అలా రాయొద్దు, నేను చెప్పింది షార్ట్కట్లో నేను రాయమన్నారు. దానియేలు గారు కూడా అదే మాట చెప్పారు. ఆ తర్వాత నువ్వు తీసుకొని తినుము అని చెప్పాను. తినుము, తినిన తర్వాత చేదు వచ్చుట, 7వ బోరంలో ఏమన్నదో అని యోహాను ఆలోచించుటయే చేదు. తినమంటున్నారు, చేదు వస్తుందేమో 7వ బోర వదగాని అని ఆలోచించడమే చేదు. ప్రభు ఏం చెప్పాడో అది చేయడమే.
ప్రభుని నేను అడిగాను, ప్రపంచవాడికి ప్రకటన గ్రంథాన్ని బోధించమంటున్నారు ప్రభువా, ఇది ఎలా సాధ్యం? కనీసం లేదంటే ఆంధ్ర ఉన్న వాళ్ళే సక్రంగా అందరూ చూడలేకపోతున్నారు, మరి ప్రపంచానికి ఎలా వెళ్తుంది? ఇప్పుడు ఎవరో కోత తక్కువే చూస్తున్నారు, తక్కువ మంది ఫోన్లు చేస్తున్నారు అనగానే ప్రభు, నువ్వు చెప్పింది నువ్వు చెయ్యి, నువ్వు బోధించడమే నేను చెప్పిన పని. అది ఎప్పుడు పంపించాలో, ఎలా పంపించాలో, ఎలా భాషలతోని ప్రపంచానికి అందించాలో అది నాకు తెలుసు కదా, నేను పంపుతాను కదా, నేను నీకే ఆర్డర్ చేశాను, ఆర్డర్ ప్రకారంగా నువ్వు చెయ్యి అని ప్రభు చెప్పగా మౌనం వహించి మేము బోధిస్తున్నాము. అందులో ఏమున్నదో అని ఆశించుటయే తీపి, అందులో ఏమున్నదో అని ఆశించుటయే, చేతిలో ఏమున్నది అని ఆలోచించి ప్రభు తినమన్నారు కదా అని ఆశతో తినుటయే తీపి. ప్రభు చెప్పింది మనము తోసేయకూడదు. అప్పుడు ప్రస్తుతానికి ప్రభు చెప్పింది శ్రమ రావచ్చు, కానీ తర్వాత ఆనందమే. దేవుడు చెప్పింది ఆయన చెప్పినది చేయుడిని దేవదాసయ్య గారు కూడా రాశారు. అందుకనే మనము ఆయన చెప్పినది చేయటమే, అదే నేను చేస్తున్నాను. 7వ బోర నెరవేర్పు ఎప్పుడు ఎప్పుడు అని యోహాను హృదయంలోనున్నది. 7వ బోరలో ఏమున్నదో, ఏ శ్రమలో ఉన్నదో, ఏమున్నదో అనే ఆలోచన యోహాను గారికి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఆహా గతి విన్న తర్వాత తన కడుపులోనే చేదే. ఆ 7వ బోర ఊదినప్పుడు ఆ భయంకరమైన వాతావరణాన్ని చూసి అతను కూడా చేదుగా కనిపించింది. బైబిల్లో 2 కాలములు ఉన్నవి. బైబిల్ విద్యార్థులు వాటిని చదివి తబ్బిబ్బులు పడుచున్నారు. బైబిల్లో ఉన్నాయి కొన్ని, చదివిన తర్వాత తబ్బిబ్బులు పడుతూ ఉంటారు. 2 ఒకటే అని కొందరు వేరువేరు అనుకొందురు. 2 ఒకటే అని వేరువేరుగా అనుకుంటారు. ఎన్ని వేరు అనుకున్నా సరే ఒకటే అనుకొందురు అనుకున్నారు. పాత నిబంధన గ్రంథములో దానియేలు కాలంలో నున్న రాజైన నెబుకద్నెజరు నుండి మలాకి వరకు ప్రభు వరకు సంఘము రాకడ 7 సంవత్సరముల శ్రమ వివరంగా అందులో రాయబడి ఉన్నది. దానియేలు కాలంలో నున్న రాజు అయిన నెబుకద్నెజరు నుండి మలాకి వరకు రాశారు ప్రకటన శ్రమల కాలం కోసం. ప్రభు వరకు సంఘము రాకడ వరకు కూడా అందులో కూడా రాశారు. కానీ ఇందులో రాసినంత వివరణ అందులో లేదు. 7 సంవత్సరముల శ్రమ అర్మగెద్దోను యుద్ధం వరకు ఒక కాలము. అక్కడ యుద్ధము ఎవరితో? సాతానుకును యేసు ప్రభుకు. ఆరోపది నదిగాడ అర్మగెద్దోను యుద్ధం, అక్కడ యుద్ధము జరుగుతుంది. అపోస్తుల కార్యం నుండి లోకాంతం వరకు ఉన్నది 2వ కాలం. అప్పటి వరకును అపోస్తుల కాలం అంటే కొత్త నిబంధన కాలము. అక్కడ నుండి లోకాంతం వరకు అంటే ఈ లోకము గతించిపోయేంత వరకు 2వ కాలము. 2 కాలాలుగా వీటిని విభజించారు. నెబుకద్నెజరు నుండి అర్మగెద్దోను యుద్ధం వరకు ఉన్న కాలము అన్యుల కాలమందురు. నెబుకద్నెజరు కాలం వరకు కూడా ఎక్కువ అన్యులే ఈ భూలోకం మీద పరిపాలించారని, దేవునికి పూర్తిగా విశ్వాసంతో లేరని, 2వ కాలం కూడా అన్యుల కాలమే. 2వ కాలం కూడా అన్యుల కాలమే. కానీ నెబుకద్నెజరు కాలము మొదలు అర్మగెద్దోను యుద్ధ కాలము వరకు అన్యుల కాలము సంపూర్ణమయగును. అన్యులే గాని దేవుని నమ్ముకున్న వాళ్ళు, సంపూర్ణంగా విన్నవాళ్ళు, క్రైస్తవులు మనం కాకుండా అన్యులు కానీ దేవుని నమ్ముకుంటే వాళ్ళు పూర్తిగా సంపూర్ణంగా దేవుని స్తుతిస్తున్నారు కొంతమంది అయినా. కానీ అసలైన మనుషులు పూర్తిగా స్తుతించలేకపోతున్నారు. అప్పటి వరకు పరిశుద్ధ పట్టణము త్రొక్కబడును. అన్యుల కాలము సంపూర్ణము యగు వరకు యెరూషలేము త్రొక్కబడును. అన్యుల కాలము పరిపూర్ణంగా విని దేవుని స్తుతించి దేవుని ఆరాధించే వరకు కూడా దేవుడు వాళ్ళని మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వస్తారు, మారతారు. లోకసువార్త 21-24 ఉంది. నెబుకద్నెజరు ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలీయులు, ఏర్పాటైన నెబుకద్నెజరు యొక్క ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలీయులు. వీళ్ళు ఇశ్రాయేలీయులు ఏలుటకు ఏర్పాటైన మొదటి
అన్యరాజు 1947 సంవత్సరం వరకు అన్యకాలము జరిగి ఉన్నది. అప్పట్లోనే 1947లోనే అన్ని కాలములు అప్పుడు వాతావరణం జరిగి ఉన్నది. మన కాలము అన్యుల కాలము, మన కాలము అన్యులు ఉన్న కాలము కాదని కొందరును అనుచున్నారు, కొంతమంది అలాగ అనుచున్నారు. యూదులు కాని వారందరూ అన్యులే. అప్పట్లో యూదులు కాని వాళ్ళందరూ కూడా అన్యులే. అన్యుల చేతి క్రింద ఈ యూదులు ఉండుట బాధకరం. అన్యుల చేతి క్రింద యూదులు ఉండటం ఆ రోజుల్లోనే చాలా బాధకరమైన విషయాలుగా ఉన్నాయి. నెబుకద్నెజరు మొదలు రోమా రాజ్యం వరకు అన్యులే. నెబుకద్నెజరు మొదలు రోమా రాజ్యం వరకు కూడా అన్యులే ఎక్కువ పరిపాలించారు. దేవుని నమ్ముకోకుండా ఆ రోజుల్లో ఉన్నారు. వారు యెరూషలేము నేలిరి. అన్యులు యెరూషలేముని దాని ముందు చాలా సంవత్సరాలు వాళ్ళే పరిపాలన చేశారు. ఆ పిమ్మట టార్కీ వారు యోధా రాజ్యము స్వాధీనము చేసుకొనిరి. ఆ పిదప టార్కీ వారు యోధా రాజ్యమును స్వాధీనం చేసుకొని టార్కీ వాళ్ళు ఆ రాజ్యములో పరిపాలన చేసి ఉన్నారు. 1947 సంవత్సరంలో ఇంగ్లీషు వారు ఆ దేశమును స్వాధీనపరుచుకొనిరి. మన దేశాన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. అలాగే వాళ్ళు కూడా ఆ స్వాధీనము అప్పట్లో యుద్ధం చేసి స్వాధీనపరుచుకొని ఉన్నారు. రాకడైన పిమ్మట అర్మగెద్దోను యుద్ధం వరకు అన్యులేదు ఎలుదురు. రాకడైన పిమ్మట అర్మగెద్దోను యుద్ధం వరకు అన్యులు ఏలుదురు. అన్యులు కూడా ఇంకా పరిపాలన కొంతకాలం చేస్తారని ఉన్నది. అప్పటి వరకు యెరూషలేము త్రొక్కబడును. ఈ లోపల యెరూషలేము తొక్కబడును అని ఉన్నది. ఇది ఇప్పుడు జరుగుతుంది. యెరూషలేము మీద తొక్కబడనంటే యుద్ధము దేవునికి ఆపోజిట్గా మాట్లాడి కావాలని కొని తెచ్చుకున్న యుద్ధంగా ఇక్కడ కనబడుతుంది. పిమ్మట 1000 ఏండ్ల ప్రభు పరిపాలన కాలంలో 2 ప్రధాన పట్టణముల నుండును. 1000 ఏండ్ల ప్రభు పరిపాలన కాలంలో ఇప్పుడు 1000 ఏండ్లు ఆ పైకి వెళ్ళినప్పుడు కొత్త యెరూషలేము నుండి వధువు సంఘము ఎప్పుడైతే భూమి మీద అడుగు పెడతదో ఆ అడుగు పడ్డ వెంటనే ఇది ఏమైపోతుంది? 1000 ఏండ్లుగా పరలోకంగా ఇది మార్పు వస్తుంది. 1000 ఏండ్ల ప్రభు పారం కాలంలో 2 ప్రధాన పట్టణములుండును. అప్పట్లోనే ప్రధాన పట్టణములు 2 ఉన్నాయట. ఒకటి పరలోక యెరూషలేము, ఒకటి పరలోకమైన ముఖ్యమైన పట్టణంలో పరలోక యెరూషలేము ఒకటి, 2 భూలోక యెరూషలేము. భూలోకంలో కూడా యెరూషలేము ప్రభు వచ్చే రాజ్యము చెయ్యి వరకు యెరూషలేము తొక్కబడును. ప్రభు వచ్చి ఈ రాజ్యాన్ని పరిపాలించేంత వరకు కూడా ఈ రాజ్యం తొక్కబడుతుంది. ఎవరితో తొక్కబడుతుంది? సాతానుతో తొక్కబడుతుంది. ఇదంతా సాతాను రాజ్యం. ఇప్పుడు పరిపాలించేదే సాతాను రాజ్యం. ఈ లోకము చీకటితో కప్పబడి ఉన్నది. వెలుగు ఎక్కడ ఉన్నది? దేవుని నమ్ముకొని విశ్వాసంతోని సంఘముతోని ముందుకు నడిచేవాళ్ళే వెలుగుతోని విశ్వాసంగా ఉన్నది. ప్రకటన గ్రంథం 10-11 అధ్యాయము. 1 ప్రజలు, అప్పుడున్న ప్రజలు. 2 జనములు. ప్రజలు జనములు అంటే 2 ఒకటే. ఆయా భాషలు మాట్లాడేవారు అంటే రకరకాలుగా ప్రపంచ రీతిగా భాషలతో మాట్లాడేవారు. 4 రాజులను గురించి మరలా ప్రవచించవలెను. రాజులు ఏ పని చేశారు, ఏ రాజు ఏ పని చేశారు, ఇది అప్పుడు ప్రవచించాలి. అంటే వీరందరూ ఎవరు, వీళ్ళు ఎవరెవరు, దేనికి సంబంధించిన వాళ్ళు? ప్రజలందరూ మనుషులే కానీ కొందరు చెట్లు ఎక్కి పండ్లు తిను నీళ్లు త్రాగు కోతుల వలె నుందురు. కోతులు ఎంత దుర్భాషంగా మాట్లాడతాయి. కోతులు ఉన్న లక్షణాలు ఏమిటి? వీళ్ళు గొప్ప గొప్ప వాళ్ళే కానీ ఆ చెట్లు ఎక్కే పండ్లు తినే కోతులు స్వభావం కలిగిన వాళ్ళుగా ఉంటారట. ఉదాహరణ, నీలగిరి కొండల అవతల కరుంబారు అను తెగవారున్నారు. ఎక్కడిది? నీలగిరి కొండల అవతల, నీలగిరి కొండల అవతలట కరుంబరు అను తెగవారున్నారు. అక్కడ ఒక తెగవారు ఉన్నారు.
వీరు వస్త్రములను ధరించుకొని వారు, వీళ్ళు వస్త్రాలు కూడా ధరించుకుంటారట. డానిస్, లూథరన్ మిషనరీలు వచ్చి ఆ వాయిద్యాలు వాయించగా వీళ్ళు వచ్చి అక్కడ ఆ వస్త్రాలు ధరించుకొని వాయిద్యాలు వాయిస్తారట. విని భయపడి పారిపోయేది. వీళ్ళు ఆ విషయాలు విని అక్కడ వచ్చిన వాళ్ళు పారిపోయారు. అట్లు పారిపోగా వారు మరలా పాడి వినిపించిరి. ఎంతమంది పారిపోయినా కూడా వాళ్ళు పాడి మళ్ళా వినిపించారు. ఒక పార్యము వినుటకు వారు రాగా ఒక్కసారి వచ్చారు. ఎలా ఉంది పాటలు, ఎలా ఉంది వీళ్ళ పరిపాలన, ఈ డ్రమ్ కొడతాం ఏంటి అని ఒక్కసారి వచ్చి విని రాగా మిషనరీలు కొన్ని పండ్లు వారి ఎదుట వేసిరి. ఆ మిషనరీలు వచ్చి వాళ్ళు ఎదుర్కొంటా కొన్ని పళ్ళు అక్కడ వేశారు. వారు తీసుకొని తినగా రుచిగా కనబడినవి. వాళ్ళకి అవి తినగా అవి మంచి రుచిగా కనబడింది. కొన్ని వస్తువులను చూసి వాటి పేర్లు కనుగొనగా వారి భాషలు ఈ దొరలో అర్థము చేసుకొని వాసుకొని ఆ అర్థాలు చేసుకొని వాటి కోసం విని వాళ్ళకి నేర్పించారు. కొందరు పనివారిని పాద్రీలను తయారు చేసి, కొన్ని పనివాళ్ళు పాద్రి గారు అక్కడ ఉన్న వాళ్ళని పాద్రి గారు తయారు చేశారంటే వాళ్ళని కూడా పాస్టర్లుగా తయారు చేసి వారి యొద్దకు పంపిరి. వాళ్ళ మనుషుల్ని తయారు చేసి కష్టపడి భాష నేర్చుకొని ఆ భాష రూపంగా వాళ్ళకి నేర్పి వాళ్ళకి మరి ఏం చేశారంటే వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళకి బోధించడం అనేది ఏర్పాటు చేశారు. బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చి ధరించుకొనట నేర్పిరి. వాళ్ళు బట్టలు వేసుకోకుండా ఉండేవాళ్ళు. ఆ బట్టలు వేసుకోకుండా ఉన్న తర్వాత ఆ బట్టలు వాళ్ళకి వేసుకుంటాం నేర్పారు. వీరందరికీ యోహాను చెప్పవలెను. వీరందరికీ కూడా యోహాను గారు చెప్పాలి. ఎందుకంటే యోహాను గారు చూస్తూ ఉన్నారు కనుక ఈయనకు ప్రకటన దొరికెను. ప్రకటన గ్రంథం యోహాను గారికి రాశారు కనుక అక్కడ దొరికింది. ఇంత ముసలివాడును నేను మరలా ఎట్లు రాయగలను అని అనుకున్నాడు. ఈ గ్రంథాన్ని మళ్ళా రాయాలంటే నా వల్ల అవ్వదు కదా, చాలా కష్టం కదా అని అనుకుంటున్నారు. ఇది జరుగునా దాని ప్రకటన రాసినారు. నేను రాశాను కానీ మళ్ళా జరుగుతుందా, ఇది ఆలోచనలో పడ్డాడు. ఇదే నెరవేర్పు. అలాగే శ్రమకాలంలో కూడా యోహాను గారు బహిరంగంగా వచ్చారు. యోహాను గారు ఏం చేశారంటే ఈ శ్రమల కాలంలో కూడా బహిరంగంగా అక్కడికి వచ్చారు. లూథర్ గారు కాలంలో ప్రకటన గ్రంథము వివరణ అనేకులు వ్రాసిరి. లూథరన్ కాలంలో ఈ ప్రకటన గ్రంథాన్ని చాలామంది వివరంగా రాయాలనే ఆశతో చాలామంది రాశారు. 2000 సంవత్సరముల నుండి ప్రకటన వివరం రాస్తూనే వచ్చింది. 2000 సంవత్సరాలు మొదలుపెట్టి ఆ ప్రకటన గ్రంథం రాయాలని ఎవరి కాళ్ళే ఈ ప్రకటన గ్రంథం రాయటం మొదలుపెట్టారు. ప్రకటన చెప్పితే మనసు చంచలనమగును. ఈ ప్రకటన గ్రంథం చెప్పిన తర్వాత మనసు ఏమైపోయింది, చంచలం కింద మారిపోతాయి ఈ ప్రకటన గ్రంథం చెబితే. అలాగే తెగుళ్ళు వచ్చునని కొందరన్నారు. ప్రకటన గ్రంథాన్ని మీరు వింటున్నారు, ప్రపంచం అంతా ఎవరు చూస్తున్నారు, వాళ్ళందరూ వింటున్నారు. అంత ఈజీవైన గ్రంథం కాదు. ఇక్కడ ఇది కనపడుతుంది. తెగుళ్ళు వచ్చునని కొందరు అంటున్నారు. తెగులు వచ్చినాయి ఈ ప్రకటన గ్రంథం చెప్పితే మనసు చంచలమవుద్ది. వింటే వీలో పరిశుద్ధాత్మ లేకపోతే ఇది నిజమే తీసుకొని తినుము తీయగా నుండును. ఏది ప్రకటన గ్రంథం తింటే. ఏమిటి తింటే చెప్పింది జాగ్రత్తగా విని హృదయములో జాగ్రత్తగా భద్రపరిచి అది ఆలోచించుకొని ఈ ఆలోచన మనకు అందితే ఇది ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది. కానీ తీయగా అది అర్థం చేసుకున్నప్పుడే తీపుదనం వస్తుంది. అనగా కొందరికి అర్థం కాలేదు, తీపు లేదు ఇందులో. అర్థం కాకపోతే ఉపయోగం లేదు. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటాం అనేది చాలా కష్టతరమైన విషయము. కొందరికి ప్రార్థన అర్థము కాలేదు. కొందరికి ప్రార్థన చేస్తాము కానీ వాళ్ళకి అర్థం అవ్వదు, ఏదో భాష అనుకుంటారు.
అదే విచారంతో కొందరు పిచ్చివారైరి. ఈ ప్రకటన గ్రంథం విన్నవాళ్ళు కొంతమంది పిచ్చివాళ్ళయ్యారు. కొంతమంది మతి స్థమించటం లేదు, కొంతమంది పిచ్చోళ్ళు అయిపోయారు, కొంతమంది మరణించారు. ఈ ప్రకటన గ్రంథం వివరణ అంత ఈజీ అయిన వాతావరణం కాదు. మేదేదో చెబుతున్నాము. ఎందుకు చెబుతున్నాము? మేము ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఉపవాసాలుండి, వారాలు ఉపవాసాలుండి దీన్ని రాసి మేము బోధిస్తున్నాము. కానీ మీరు చూసి దీన్ని లైక్ చేయడానికే మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, చాలా బాధపడిపోతున్నారు. ఇది సామాన్యమైన గ్రంథం కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఏంటి ఆలోచన? 65 పుస్తకాలు ఉన్నాయి. దాని ప్రచారం ప్రపంచం అంతా వినపడుతుంది. ఈ ప్రకటన గ్రంథం ఎంతవరకు వినపడుతుంది? ఏదో కొంచెం అక్కడక్కడ వినపడుతుంది, కానీ ఇంకొక చోట ఇది వినపడడం లేదు ఈ ప్రకటన గ్రంథం. అందుకని మేము సీరియల్గా చెబుతున్నాము, కంటిన్యూగా చెబుతున్నాము. అంటే ఎంత కష్టంగా పడి ఆ రోజున మేము రాశాము. మరణానికి గురి అవ్వకుండా, మనసు స్థిమితముకి గురి అవ్వకుండా మరి ఈ రూపంగా మేము ఉపవాసాలుండి ప్రార్థన చేసి రాశాము. దాన్ని అర్థం చేసుకొని మీరు అది విని లైక్ చేసి మీరు కూడా దీవెనలు పొందాలని నా ఆశ. ప్రభు తెలిపే వరకు మనము కనిపెట్టవలెను. ప్రభు ఏం చెప్తారు? ఈ ఎవరు చెప్తే ఇది విడుదలయ్యింది? ఇది కనిపెట్టాలి కదా. ప్రభు తెలిపినదే వ్రాయవలెను. ప్రభు ఏదైతే దానికి ముందు ఎంతోమంది రాశారు వివరణ అని. ఆ రోజున యోహాను గారితో ఏమన్నారు? నా భక్తులు ఉన్నారు, నేను చెబుతాను, చెప్పేదాకా నీ గ్రంథాన్ని మూసేయ అన్నారు. మరి మూసేయమన్నప్పుడు మూసేశారు. ఈ లోపల ఎవరు పడితే వాళ్ళు ట్రై చేసి చిన్న పుస్తకాల కింద రాసి ఎక్కడెక్కడో పుస్తకాల కింద రాశారు, కానీ దానికి ఉపయోగం లేదు. ప్రభు మళ్ళా అట్టాలమ్మ గారును దేవదాసయ్య గారికి చెప్పినప్పుడు అది ఉపయోగకరమైంది, అంతేగాని ఇంకో రూపంగా ఉపయోగం కాలేదు. ప్రభు చెప్పారు దీన్ని. మనంతటా మనము రాస్తే శిక్ష, కానీ ప్రభువే స్వయంగా చెప్పితే శిక్ష ఏమున్నది? మన ప్రకారంగా, మన ఇష్ట ప్రకారంగా ఆలోచించుకొని రాస్తే దానికి శిక్ష ఉన్నది, కానీ మరి దీనికి శిక్ష ఉన్నదా? ప్రభు చెప్పినప్పుడు శిక్ష లేదు. ప్రభువే చెప్పారు స్వయంగా. అట్టాలమ్మ గారు ప్రభు చెప్పగా ఒక పుస్తకంలో రాసిరి. అట్టాలమ్మ గారికి చెప్పినప్పుడు అది చెప్తా ఉన్నప్పుడు ఒక పుస్తకానికి రాశారు. యోహాను గారికి యేసు ప్రభు చెప్పారు, అక్కడ పైకి రమ్మన్నారు. తర్వాత అట్టాలమ్మ గారికిను దేవదాసయ్య గారికి ఇది చెబుతూను ఉన్నారు. ప్రభు నేను చెప్పగా వ్రాయబడిన ఈ పుస్తకమును ఎవరు హేళన చేయుదురు? అర్థం అవ్వకపోతే మీకు హేళనగా కనబడుతుంది, కానీ మీకు అర్థమైన తర్వాత ఇది హేళనగా కనబడుతుంది. ఏ ప్రవక్తకైనా, ఏ బోధకుడికైనా, ఏ పెద్దవాళ్ళకైనా సరే. యూట్యూబ్లో మనం చూస్తున్నాము, అక్కడే కనబడుతున్నది ప్రకటన గ్రంథం వివరణం. ఇది మేము పూర్తిగా ఇస్తున్నాము. జాగ్రత్తగా విని లైక్ చేయండి, హేళన చేయుదురు. ఇప్పుడు అయ్యగారికి కూడా ప్రభువే స్వయముగా తెలియజేయగా, ప్రభు స్వయముగా ఆమెకి తెలియజేయగా ప్రకటన వివరణ తెలియపరిచి, ప్రభు స్వయంగా ప్రకటన గ్రంథాన్ని వివరంగా తెలియపరిచి అట్టాలమ్మ గారి పుస్తకంలో కూడా ఇదే, అట్టాలమ్మ పుస్తకాలు దేవదాసయ్య గారి పుస్తకాల్లో కూడా ఇదే ఉన్నది. అది ప్రభు తెలియపరిచారు. ఇందులో అయ్యగారు నెంబరు, అక్కడ సంఘం వాతావరణంలోనే అయ్యగారు ఒక నెంబర్గా ఉన్నారు. ఎవరైనా స్వయంగా రాస్తే అది తప్పు, దేవుడు చెప్పకుండా రాస్తే తప్పు. ఎవడ ఆలోచనలకు వచ్చి వాళ్ళు రాయడానికి వీలు లేదు. మరి దేవుడు మాట్లాడాలంటే నువ్వు కరెక్ట్గా దేవునితో మాట్లాడే రాయబడతానం నీకుంటేనే అప్పుడు నువ్వు మాట్లాడాలి, రాసుకోవాలి. లేదు అనుకో, నువ్వు ఎంత పెద్ద బిషప్ అయినా, నువ్వు ఎంత పౌలైనా, ఎంత బోధకుడమైనా, ఎన్ని వేల మంది నువ్వు కంట్రోల్ చేస్తున్నా కూడా దేవునితో నువ్వు మాట్లాడలేకపోతే నువ్వు దేవుని విషయంలోని వెనకంజలో ఉన్నావని గ్రహించాలి. మనిషి పోయినవి ప్రభు చెప్పినవి ఎవరైనా రాయవచ్చు. ప్రభు చెప్పితే అది ఎవరైనా రాయవచ్చు. ప్రభు మరొకరికి తెలియజేయును, ప్రభు మరి ఇంకొకరికి తెలియజేయును. ఎన్ని నిమిషాలు అయింది చూడండి. ప్రభు ఇంకొకరికి తెలియజేయును. దేవునికి స్తోత్రం. అయిపోయిందా? ఇంకా మాత్రం దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి వాళ్ళు కూడా
మరి షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, లైక్ చేయండి. చేసిన తర్వాత తప్పనిసరిగా మరి మీకు దీవెనలు దేవుడు ఇస్తానన్నాడు, దీవించి ఆశీర్వదిస్తాడు. ఇది నేను చెప్పింది ఇందాక వాక్యంలో కూడా చెప్పాను నేను. ఏంటంటే దేవుడు చెప్పమనగా చెప్తున్నాము. ఇది చాలా కఠినమైన గ్రంథము. మీరు ఫస్ట్ నుంచి నేను ఎపిసోడ్లో వదులుతున్నాను, అన్నీ వింటే మీకు అర్థం అవుతుంది. అక్కడక్కడ చెప్పడం కాదు, సీరియల్గా చెప్పుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు 10ది అయిపోయింది, 11ది మళ్ళీ విడుదల చేస్తాము. విని అందరికీ చేసి ఆ దీవెనలు మీరు పొందితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాము. స్తోత్రం మహోన్నతుడా, గనుడ, సర్వశక్తి కలిగిన దేవా, యేసు ప్రభా, అయా దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించి దయ చూపించండి. బిడ్డ చుట్టిన నా ప్రభా, ఈ నాయన ఎవరైతే షేర్ చేసి ఎవరైతే నా ప్రభా అందిస్తారో ప్రపంచం తెలియని వాళ్ళని దీవించి ఆశీర్వదించి నీ దీవెనలను వాళ్ళకి ఇవ్వమని ఆశీర్వదించమని యేసు నామమున బ్రతిమాలాడుతున్నాను తండ్రి. ఆమేన్.